పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఆధ్యాత్మిక మేలులు పొందుకుంటున్న నా ప్రియ సహోదరులారా, ఈరోజు మనం ప్రత్యేకముగా స్తుతిలోని శక్తి గురించి ధ్యానము చేద్దాం. స్తుతించినప్పుడు శక్తి విడుదలై మన జీవితంలో అద్భుతము జరగడం ప్రారంభిస్తూ ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, ఏం చేస్తురండి. ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మీ యొక్క దివ్య నామమును మరొక్క మారు ఘనముగా స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబమును, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దర్శించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డడు కూడా స్తుతి చేస్తున్నప్పుడు అద్భుత కార్యము జరిగించండి. స్తుతి చేసినప్పుడు పరిశుద్ధాత్మ పనిచేస్తాడన్న జ్ఞానముతో మమ్మందరినీ పూరింపచేసి సంరక్షించి కాపాడుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, స్తుతి చేయడం అనేది ప్రతి విషయములో మనము స్తుతి చేసినప్పుడు దేవుడు కార్యము చేస్తాడు. ఉదాహరణకి పౌలు శిలాసులు తీసుకోండి. ఆ ఇద్దరు కూడా కారాగారంలో బంధించబడ్డారు. కాళ్ళకి చేతులకి గొలుసులతో బంధించారు. కానీ ఎప్పుడైతే వారు అర్ధరాత్రిలో రహస్యమది, నీ జీవితంలో ఎలాంటి కష్టం, ఎలాంటి శ్రమలు ఉన్నా అర్ధరాత్రి మేల్కొని 12 గంటలకి స్తుతి చేయడం ప్రారంభించు, ఆ గొలుసులని తెగిపోతాయి. పౌలు శిలాసుల జీవితములో వారు స్తుతించినప్పుడు ఆ బంధకాలన్నీ ఊడిపోయాయి. వారి జీవితంలో జరిగిన ఆ బంధకాలు నీ జీవితంలో ఈ రోజున తెగిపోవునుగాక. అలాగే ఎరికో గోడలు కూడా చూడండి. ఎరికో గోడలు చాలా విశాలమైన గోడలు. ఆ గోడల చుట్టూ 7 సార్లు తిరిగి స్తుతి కేక వేసినప్పుడు ఆ గోడలు కూలిపోయాయి. చాలామంది మనందరి జీవితాలలో ఎన్నో గోడలు ఉంటూ ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి బంధకాల గోడలు ఉంటూ ఉన్నాయి. నీకున్న సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, ఆర్థిక కష్టాలు, కుటుంబ సమస్యలు, చీకటి శక్తులు, భార్యాభర్తల మధ్య గొడవలు లాంటి ఎలాంటి గోడలు ఉన్నా, ఎలాంటి ఎరుకో గోడలు లాంటివి ఉన్నా, ఈ రోజు నీ జీవితంలో ఈ గోడలన్నీ కూలిపోవునుగాక యేసు నామములో. ఆ యేసు క్రీస్తు స్తుతించడం ప్రారంభిద్దాం. ఎందుకు స్తుతించాలి, లేక మన పరిస్థితి ఎలా ఉన్నప్పుడు స్తుతించాలి అనేది మనం కొద్దిగా యోచన చేయాలి. మన పరిస్థితిని దేవుడే మన జీవితంలోకి, ఇది అర్థం చేసుకో, మన పరిస్థితిని దేవుడే, ఒక పరిస్థితిని దేవుడే మన జీవితంలోనికి అనుమతించాడని నమ్మి మనసారా ఆ పరిస్థితిని అంగీకరించి అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించినప్పుడు అట్టి మన పరిస్థితిలోనికి దేవుని మానవాతీతమైన అద్భుత శక్తి విడుదల కలిగి చేయబడి సహజ సిద్ధమైన రీతిలో వివరించలేని ఒక ప్రత్యేక విధానములో మన పరిస్థితులలో గొప్ప మార్పు సంభవిస్తూ ఉంది. అర్థమైందా? ఎప్పుడైతే ఒక పరిస్థితి, నీకున్న పరిస్థితి, ఉదాహరణకి నీవు అనారోగ్యంగా ఉన్నావు, ఆ పరిస్థితి దేవుడే కల్పించాడు అని నీవు గ్రహించి ఆ పరిస్థితిని బట్టి దేవుని స్తుతి చేయడం ప్రారంభిస్తే అక్కడ అద్భుతం జరుగుతూ ఉంది. ఎందువల్లంటే మత్తయి సువార్త 10:29లో ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుచున్నారు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేల కొరగదు. దేవుడి యొక్క సంకల్పం లేకపోతే ఏది నేల కొరగదు. అంటే దేవుడి సంకల్పం ఉంటేనే నీ తల వెంట్రుకలు ఊడతాయి. ఎందువల్ల? అలాగే మత్తయి సువార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా నీ తల వెంట్రుకలు లెక్కించుకున్నావా? ఎన్ని తల వెంట్రుకలు ఉన్నాయి నీకు? లెక్కించావా ఎప్పుడైనా? అది అసాధ్యం. కానీ దేవుడు లెక్కించాడంట. మత్తయి సువార్త 10:30లో మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడియే ఉన్నాయి. అంటే ఆ దేవుడు అంత శ్రద్ధ పెట్టాడు నీ మీద. అది గుర్తుంచుకో. నీ మీద శ్రద్ధ పెట్టిన దేవుడు నీకు అన్నీ మంచే చేస్తాడు. నీ కష్టం ఉంది, కష్టమని నీవు అనుకున్నది మంచికే జరుగుతూ ఉందని ఈరోజు గ్రహించుకోవాలి. దేవుడు మన పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు జరిగే ప్రతి విషయములో దేవుని స్తుతించడం అలవర్చుకోవాలి.
దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. 1 తెస్సలోనిక 1 16 నుండి 18 వచనాలు. ఎడతెగక ప్రార్థన చేయుడి, అన్ని వేళల యందు సర్వావస్థల యందు దేవునికి కృతజ్ఞులై ఉండుడు. యేసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు మీ నుండి కోరేది ఇదే. అంటే మనము అన్ని వేళల యందు కష్టములో, సుఖములో, వ్యాధిలో, బాధల్లో, శ్రమల్లో, ఎలాంటి పరిస్థితి నీకున్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఆ ఇబ్బందిలో దేవుణ్ణి స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. నీవు అడగొచ్చు, కష్టములు ఎలా స్తుతించాలి, బాధగా ఉన్న ఎలా స్తుతించాలి అని అడగవచ్చు మనం. దేవుని చిత్తం అది అని నీవు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు మనము ఆ దేవుని స్తుతించగలం. చూడండి, రోమీయులకు వ్రాసిన లేఖ 8:28 దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన చిత్త ఉద్దేశానుసారముగా పిలువబడిన వారికి అన్నియు మంచికే సమకూరినట్లు దేవుడు చేయని మనకు తెలియను. అన్నియు అంటే ఏంటి? అటు కష్టము కానీ, రోగము కానీ, కోర్టు కేసు కానీ, సాతాను బంధకము కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, పేదరికము కానీ, అప్పుల సమస్య కానీ, ఇంకా ఏదైనా సరే అన్నియు మన మంచికే, నీ మంచి కొరకే. ఎప్పుడైతే గ్రహిస్తావో నీ యొక్క జీవితంలో ప్రభువును స్తుతించడం ప్రారంభిస్తావు. ఏ విషయంలోనైనా దేవుని చిత్తం నెరవేరుతా ఉంది. కాబట్టి ఆ పరిస్థితిని బట్టి దేవుని స్తుతించడం అలవర్చుకోవాలి. ఎందువల్ల? కీర్తన 22:3 వాక్యం ఇలా అంటూ ఉంది, నీవు పరమ పవిత్రుడవు, ఇజ్రాయేలుల స్తుతుల అనడి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నావని వాక్యం అంటూ ఉంది. దేవుడు స్తుతుల సింహాసనంపై ఆసీనుడవుతాడు. నీవు స్తుతి చేసినప్పుడు అక్కడ దేవుడు వచ్చి కూర్చుంటాడు. ఆ దేవుడు ఉన్నాడంటే చాలు, అక్కడ అన్నీ మాయమైపోతాయి, అన్నీ మన పక్షంగా మారిపోతూ ఉంటాయి. మనం స్తుతించినప్పుడు అక్కడ కార్యము జరుగుతూ ఉంది. ఉదాహరణ చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను, అది అందరూ గ్రహించుకోవాలి. ఒక దైవజనుడు తన కూతురుని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. సడన్గా ఎదురు ఒక లారీ వచ్చి ఆ కారు ఢీకొని ఇద్దరు విసిరివేయబడ్డారు. చాలాసేపటికి ఆ దైవజనుడికి స్పృహ వచ్చింది. లేచి, అయ్యో నా బిడ్డ ఎక్కడని వెతికాడు. అలా వచ్చి చూస్తే ఆ అమ్మాయి రాయికి తల బాదుకొని రక్త మడుగులో స్పృహ కోల్పోయి ఉంది. దవాఖానకు తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్లు పరీక్ష చేస్తారు. 4-5 మంది డాక్టర్లు పరీక్ష చేసి ఈ విధంగా అంటూ ఉన్నారు, అయ్యా ఈ అమ్మాయి కూర్చోలేదు, నిలబడలేదు, నడవలేదు, గుర్తించలేదు, మాట్లాడలేదు, ఏమీ చెయ్యలేదు, మరణించే వరకు ఈ జీవోత్సవములా ఇలా ఉండవలసిందే అని సర్టిఫై చేస్తారు. ఇక చేసేదేమీ లేక ప్రతిరోజు ఇంటికి వెళతాడు, హాస్పిటల్ రావడం ఇలా జరుగుతూ ఉంది. 7 సంవత్సరాలు గడిచాయి. 7 ఏళ్లలో కూడా ఇంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు ఇతనితో మాట్లాడేవాడు. ఇతడు ప్రార్థన అలా ఉండేది. కానీ అమ్మాయి ఇలా ఎప్పుడైతే అలా అయిపోయిందో ఆ ప్రార్థన ఆగిపోయింది. దేవుడు మాట్లాడడం లేదు, ఇతడు మాట్లాడడం లేదు. కానీ రేపటి రోజున దవాఖాన వెళ్దాం అనంగా 7 ఏళ్ల తర్వాత ఆ రాత్రి కాస్త పశ్చాత్తాపడ్డాడు. అయ్యో ఎందుకు ఇలా జరిగిందో, నేను ప్రార్థన చేయలేకపోయాను కదా అని కాస్త పశ్చాత్తాపడ్డాడు. ఉదయమే లేచాడు, టిఫిన్ తీసుకున్నాడు, ఇంటికి తాళం వేస్తుంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అతనిలో కొద్దిగా మార్పు వచ్చేసిందని మాట్లాడుతూ ఉన్నారు. నా కుమారుడా ఒక్కసారి స్తుతి చేయి అన్నాడట. అప్పుడు ఇతను చెప్తున్నాడు, ఎలా స్తుతించమంటావు? నా భార్యని ఎప్పుడో తీసుకుపోయావు, ఉన్న బిడ్డని ఈ స్థితిలో పెట్టేశావు, ఎలా స్తుతించాలి అని చెప్పి వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యం పోయినాక మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు, నా కుమారుడా ఒక్కసారి స్తుతి చేయి అన్నాడట. విన్నాడు, వదిలేశాడు, వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి జనరల్ వార్డులో ఉంది. ఆ డోర్ దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ పరిశుద్ధాత్ముడు, నా కుమారుడా ఒక్కసారి స్తుతి చేసి చూడు, నేను ఏం చేస్తానో చూపిస్తానడంట. అతని గుండె పగిలిపోయింది. అక్కడే మోకాల మీద పడ్డాడు. ఆ డోర్ దగ్గరే చేతులు పైకెత్తాడు, ప్రభువా ప్రభువా స్తోత్రం స్తోత్రం, నా భార్యని ఎప్పుడు తీసుకెళ్ళావు స్తోత్రం, ఉన్న బిడ్డ ఇలా అయిపోయింది స్తోత్రం, ప్రతి విషయం బట్టి నీకు స్తోత్రం అని స్తుతించడం ప్రారంభించాడు. బహుశా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మంచం పక్కనే ఉండుంటాడు. ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించాడో వెంటనే ఆ అమ్మాయి మీద అలా వెళ్ళారు, ఆ శక్తి అలా మోదారు. ఆ అమ్మాయి దిడును లేచింది.
లేచి మంచం దిగి డాడీని చూసి డాడీ అంటూ పరిగెత్తుకొని వెళ్ళి ఆ డాడీని కౌగిలించుకొని యేసయ్య స్తోత్రం యేసయ్య స్తోత్రం అని ఆ ప్రభు స్తోత్రం చేయడం ప్రారంభించాడు. ఆ మహాద్భుత కార్యం అక్కడ జరిగిపోయింది. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే మనం స్తుతి చేస్తామో అంటే మామూలుగా మనము ఒక వేదన కలిగినప్పుడు ఒక బాధ ఉన్నప్పుడు సనుగుతాం, గొనుగుతాం. అది మానేసి స్తుతి చేయడం ప్రారంభించు. ఈ రోజు నుండి నీవు అదే పని చేయి. నీ స్థితి ఎలా ఉన్నా సరే, ఇప్పుడు నీ కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో భయంకర పరిస్థితుల్లో ఉన్నా సరే, ప్రభువా ఈ భయంకర పరిస్థితుల నీకు స్తోత్రం అలా చెప్తా ఉండు. అలాగే అవన్నీ అలా మాయ మన యొక్క జీవితంలో దేవుని స్తుతించినప్పుడు ఆయన ఎలా అద్భుత కార్యం చేస్తాడో తెలియచెప్పి ఒక మంచి ఉదాహరణ మనము చూడగలుగుతూ ఉంటాం. 2వ దినచర్య 20వ అధ్యాయంలో ఉంటూ ఉంది. యెహోషాఫాతు రాజు, యూదా రాజుగా ఉండేవాడు. ఒకరోజు అతడు తన చిన్న రాజ్యాన్ని బలమైన శత్రు రాజ్య సేనలైన మోయాబీలు, అమ్మోనీయులు, మెయునీయులు దండెత్తి వచ్చి చుట్టుముట్టారు. రాజు కంగు తిన్నాడు. చిన్న రాజ్యం ఏంటిలా జరుగుతూ ఉందని. తన అల్పరాజ్యమైన యోదయ తన స్వశక్తితో వీని ఎదుర్కోలేదని గ్రహించిన యెహోషాఫాతు రాజు దేవుడికి ఎలుగెత్తి మొరపెట్టాడు. చూడండి, ఒక సమస్య వచ్చినప్పుడు మొదట మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ సమస్య నాకై నేనుగా తీసివేసుకోలేను, కాబట్టి ఆ తీసివేసేవాడెవడు? దేవుడే. సో దేవుని దగ్గరికి వెళ్ళాలి అని మనము గ్రహించుకొని యెహోషాఫాతు రాజు మాదిరి దేవుడి దగ్గర కూర్చోవాలి. ఏం చేశాడు? 2వ రాజుల దినచర్య 12వ వచనములో, మా దేవ, మా మీదికి వచ్చిన గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని అతడు ప్రార్థించాడు. మొదట మనము చేయాల్సిన ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని బట్టి ప్రభుకి ప్రార్థన చెయ్యాలి. అలా ప్రార్థించిన తర్వాత యెహోషాఫాతు రాజు దేవుని స్తుతించే కార్యములు ముఖ్యమైన అంశం ఇది. మనల్ని భయపెట్టే పరిస్థితుల మీద నుండి మన దృష్టిని మరలించుకొని దేవునిపై దృష్టి నిలపాలి. మామూలుగా ఏం చేస్తామంటే, ఒక రోగం వచ్చింది, ఒక క్యాన్సర్ వచ్చింది అనుకో, మనకి అది భయపెట్టే దృశ్యం. ఏం చేస్తాం? ఎప్పుడు దాని మీదనే దృష్టి పెడతాం. అయ్యో క్యాన్సర్, ఇది పోద్దో, చచ్చిపోతానో, భయం అవుతా ఉంది, ఇలా పెడుతూ ఉంటాం. కానీ మనం ఏం చేయాలంటే, దాని మీద దృష్టి తీసివేసి దేవుడిపై దృష్టి పెట్టాలి. ఆ క్యాన్సర్ వ్యాధి నువ్వు తీసివేసుకోలేవు. నీవేమాత్రము కూడా ఏమి చేసినది పోదు. అందుకేం చేయాలి? దేవుడిపై దృష్టి పెట్టాలి. ఆయన శక్తివంతుడు, పరమ వైద్యుడు, కాబట్టి ఆయనపై మనము దృష్టి పెట్టాలి. యెహోషాఫాతు తన పరిస్థితిని గూర్చి జాగ్రత్తగా అంచనా వేసి తన నిస్సహాయ స్థితిని గుర్తించి సహాయం నిమిత్తం దేవుడి వైపు మరలినట్టు మనము కూడా మరలడం నేర్చుకోవాలా. 2వ దినచర్య 15వ వచనములో, అప్పుడు దేవుడు, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించును అని యెహోషాఫాతు రాజుతో సెలవిచ్చాడు. ఎప్పుడైతే యెహోషాఫాతు రాజు తన సమస్య, ఆ భయంకర పరిస్థితిని దేవుడికి తెలియచేశాడో, దేవుడు అంటూ ఉన్నాడు, భయపడొద్దండి, మీరు ఏ భయం వద్దు, యుద్ధము చేసేది నేనే, మీరు మౌనముగా ఉండండి అంటూ దేవుడు అతనికి తెలియచేస్తూ ఉన్నాడు. ఇదెంతో మహాద్భుతమైన ప్రకటన కదా. ఆ దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు అతనిపై భారం వేస్తే అతడు మనపక్షంగా యుద్ధము చేస్తాడు. యుద్ధము చేసినప్పుడు జయం మనకే అవుతా ఉంది. మన జీవిత పరిస్థితి ఎదుర్కొనే శక్తి మనకు లేదు. అందుకే యుద్ధము దేవుడికి అర్పించాలి. ప్రభువా, ఇది నీ పని, నీవే చేయంటూ అర్పించుకోవాలా. మీరే యుద్ధములో పోరాడనక్కరలేదు,
ఊరక నిలుచుండి ఆ ప్రభు చేసే పనిని అలా చూస్తూ ఉండాలి. అంటే అలా స్తుతి చేస్తూ ఉండాలి. ఆ దేవుడు అద్భుతం చేస్తున్నాడని మనం స్తుతి చేయడం ప్రారంభిస్తే ఆ గొప్ప వాగ్దానం నెరవేరుతూ ఉంది. మరుసటి రోజు ఉదయం యెహోషాపాతు రాజు ఏం చేశాడు? 21వ వచనం, దేవుని స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకరణములు ధరించి సైన్యం ముందర నడుచుచు దేవుని కృప నిరంతరముండును ఆయన స్తుతించుడు అంటూ స్తోత్రము చేయమని ఆజ్ఞాపించాడు. ఎవరైనా కానీ సైన్యమునకు ఏం తీసుకువెళ్ళాలి? ఖడ్గాలు, తుపాకులు, ఆ ఆయుధాలు తీసుకువెళ్ళాలి. కానీ రాజు ఇక్కడ యెహోషాపాతు రాజు మాత్రం మీరు అదేం వద్దండయ్యా, గాయక బృందం మీ ముందుంటుంది, వారు స్తుతి చేస్తూ ఉంటారు, వారు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు మీరేమి భయపడొద్దని చెప్పి ఆ రాజు వారిని ప్రోత్సహిస్తాడు. చూడండి ఎంత భీకర పరిస్థితిలో దేవుని స్తుతింప చేస్తూ ఉన్నాడు. అది గ్రహించుకో. ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నా సరే స్తుతి చేయడం నేర్చుకోవడం అలవర్చుకున్నావంటే నీ జీవితం మహాద్భుతంగా మారిపోతూ ఉంది. 22-23 వచనములో వారట్లు స్తుతిగీతము పాడుచుండగా ప్రభు ఇజ్రాయేలుల మీదికి దండెత్తి వచ్చిన శత్రు ప్రజలకు కలవరము పుట్టించి వారిని చిందరవందర చేశాడంట. అమ్మోనీయులు, మోవాబీయులు, ఎదోమీయులు మీద పడి వారిని సర్వనాశనము చేసిరి. ఆ పిమ్మట ఇరు తెగల వారు ఒకరికొకరు ఎదుర్కొని పరస్పరము చంపుకున్నారట. హల్లెలూయా. చూడండి, యెహోషాపాతు రాజు దేవునిపై సంపూర్ణ నమ్మకం పెట్టుకున్నాడు. ఆ దేవుణ్ణే నమ్ముకున్న వ్యక్తిగా అతడు తన జీవితంలో బైబిల్ చూడగలుగుతా ఉన్నాం. అంతటి ఘోరమైన స్థితిలో కూడా దేవుని నమ్ముకొని జీవించిన వాడు యెహోషాపాతు రాజు. సరైన అవగాహనతోనే అతడు దేవుని నమ్ముకొని ఆయనపై ఆధారపడ్డాడు. దేవుని స్తుతించినప్పుడు దేవుని సన్నిధి, దేవుని శక్తి మన దాపుకు రావడములో విడ్డూరమేమీ లేదు. ఎప్పుడన్నా దేవుని స్తుతి చేస్తే ఆ దైవ సన్నిధి అనుభవిస్తాం. ఆయన నిజానికి మన స్తుతుల మధ్య నివసించి సంచలించే దేవుడై ఉంటూ ఉన్నాడు. ఇదే మనము దేవుని స్తుతించడానికి ప్రాతిపదికగా ఉంటూ ఉంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, మన జీవితానికి అనే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్న సంగతి మనం తెలుసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని ప్రేమించు వారికి మొదలు దేవుని ప్రేమించాలి. ఆయన ప్రతిదీ కూడా ఆయన చిత్తముగా జరుగుతూ ఉంది. దేవుని ప్రేమించినప్పుడు మనకు అన్నీ కూడా అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. సమస్య ఏంటంటే ఈ లోకంలో చాలా మటుకి దేవుణ్ణి ప్రేమించకుండా ఉంటున్నాం. దేవుడు అక్కరలేదు, డబ్బుని ప్రేమిస్తూ ఉన్నాం, సంపదని ప్రేమిస్తూ ఉన్నాం, పదవిని ప్రేమిస్తూ ఉన్నాం, పలుకుబడిని ప్రేమిస్తూ ఉన్నాం, దేవుని తర్వాత ప్రేమిస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏమంటాడు? మొదటి ప్రేమతో తనని ప్రేమించమంటాడు. మొదట దైవరాజ్యం నీతిని వెతకమంటాడు. అందుకే మనం మొదటి ప్రేమ అంటే వేకువనే లేచి ఉదయమే లేవగానే ఏం చేస్తూ ఉన్నాం? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అది నీకు దేవుని ప్రేమిస్తున్న గుర్తు అన్నమాట. లేవగానే దైవ సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి స్తుతి చెయ్యాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు మన జీవితంలో పని చేయడం ప్రారంభిస్తాడని మనం గుర్తించాలి. ఎన్నో అద్భుత కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనం స్తుతించినప్పుడు పని చేయడం మనం చూస్తూ ఉంటాం. అందుకే ఈ రోజున మనమందరం గుర్తించాల్సింది ఆ దేవుని ప్రేమించాలి. మన ప్రస్తుత పరిస్థితుల్లో, విపత్కర స్థితిలో చుట్టబడి ఉన్నప్పుడు ఆ దేవుని స్తుతించడం ప్రారంభించు. హల్లెలూయా, హల్లెలూయా, యేసువా స్తోత్రం, ప్రభువా స్తుతి, ఇలా స్తుతి చేయడం ప్రారంభించు. దేవుని ప్రేమించాలి, దేవుని విశ్వసించాలి, దేవుని స్తుతించాలి, దేవుడికి సమర్పణ చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనకు జీవితంలో అద్భుత కార్యం జరగడం తప్పనిసరిగా ప్రారంభమవుతూ ఉంది. దేవుడిని ప్రేమిస్తున్నాడు, అది గుర్తుంచుకో. మొదట దేవుడిని నన్ను ప్రేమించడం లేదు, ఈ కష్టమంతా పెట్టాడు, ఈ శ్రమలను నాకే ఇచ్చాడు, ఎందుకు నాకెలా జరుగుతూ ఉంది, ఎందుకు నా కుటుంబం ఇలా ఉంటూ ఉంది, ఎందుకు అప్పుల సమస్యలు కొట్టుకు మిట్టాడుతూ ఉన్నాం, అదన్నీ కూడా దేవుడిపై నీకు నమ్మకము లేదు. దేవుణ్ణి విశ్వసించి ప్రేమిస్తే, అతన్ని స్తుతించడం ప్రారంభిస్తే ఇవన్నీ తారుమారైపోతాయి. ఎప్పుడైతే దావీదు మహారాజు ఆ దేవుని స్తుతి చేయడం ప్రారంభించాడు, కీర్తనలన్నీ పుట్టుకొచ్చాయి.
దేవుని స్తుతించుడి, దేవుని ప్రేమించుడి, దేవుని పొగడండి అంటూ ఆ దావీదు మహారాజు స్తుతి చేయడం ప్రారంభించాడు. ఎన్నో అద్భుతాలు దేవుడు అతని ద్వారా చేయడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే దావీదుని నా హృదయానుసారైన మనుష్యుడు అని అతని కితాబిస్తూ ఉన్నాడు. మనమందరము కూడా ఆ దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నామా? దేవుడిని నమ్ముతా ఉన్నాడా? దేవుని యొక్క జీవితంలో అద్భుతం చేయడం ఆశపడతా ఉన్నావా? మరి ఈ రోజుల నుండి నా దేవుని స్తుతించడం ప్రారంభించు. ఆ దేవుని కృప ఎల్లప్పుడూ మనకి తోడై ఉంటూ ఉంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.